రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలో రిసార్టుకు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాబలిపురంలో పుంజేరి రిసార్టు బుక్ చేసిన విజయ్ అక్కడికి టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. మరోవైపు తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి విజయ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగనున్నారు. తిరుచి ఈస్ట్ నుంచి హీరోయిన్ త్రిష పోటీ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మహాబలిపురంలో రిసార్టు రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్టుకు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, తమిళనాడులో రిసార్ట్స్ రాజకీయాలు మొదలయ్యాయి. కొద్దిసేపటి క్రితమే మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్స్ని టీవీకే అధ్యక్షుడు విజయ్ బుక్ చేయడం జరిగింది. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరు మహాబలిపురంలో ఉన్నటువంటి పుంజేరు రిసార్ట్స్కి టీవీకే ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక విజయ్ వారితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది పుంజేరు రిసార్ట్స్లో. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటుకు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్కు ఆయన దగ్గరగా లేరు కాబట్టి సో ప్రభుత్వం ఏర్పాటుకు కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి ముందే భావించినటువంటి విజయ్ రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపింది టీవీకే పార్టీ. ఎందుకంటే యాక్చువల్గా ఎక్కువ స్థానాల్లో గెలిచినప్పటికీ కూడా సో ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేజారిపోకుండా ఉండేందుకు సో ఎమ్మెల్యేలందరూ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్స్కి వెళ్ళాలని చెప్పేసి ఆదేశాలు వెళ్ళాయి. సో వారందరూ కూడా పుంజేరు రిసార్ట్స్కి ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. దాదాపుగా వారం రోజుల పాటు పుంజేరు రిసార్ట్స్లోనే టీవీకే ఎమ్మెల్యేలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటుకు కూడా వారం రోజుల సమయం చాలా ఈజీగా పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి మరో 11 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు టీవీకే అధ్యక్షుడి విజయ్ తండ్రి చంద్రశేఖర్ కోరడం జరిగింది. టీవీకేకి చెందినటువంటి ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మద్దతుకు సంబంధించి చూడాలి మరి భేటీలో భాగంగా చర్చలు సఫలమవుతాయా విఫలమవుతాయా అనేది కూడా మనకి ఈరోజు లేదా రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక లెఫ్ట్ పార్టీల మద్దతు టీవీకే కోరుతూ ఉంది. కాబట్టి లెఫ్ట్ పార్టీలు సిపిఐ 2 స్థానాల్లో గెలిచింది, అదేవిధంగా సిపిఎం 2 స్థానాల్లో గెలిచింది. సో మొత్తం 4 స్థానాలు లెఫ్ట్ పార్టీలో తమిళనాడులో గెలవడం జరిగింది. కాబట్టి సో ఇక వారి మద్దతు కూడగట్టేందుకు టీవీకే సన్నద్ధమవుతుంది. సో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమిళనాడు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమిళనాడు, సో ఆ నేతలతో టీవీకే ముఖ్య నాయకులు భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక డిఎంకే ఏఐడిఎంకేతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నేతలు ఒకవేళ టీవీలోకి వచ్చినా సరే లేకపోతే పొత్తు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకునే ప్రసక్తే ఉండదని చెప్పేసి కూడా టీవీకే చెప్తూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ అదేవిధంగా లెఫ్ట్ పార్టీలతో కలిసిపోయేందుకు టీవీకే సిద్ధమవుతుంది. దానిలో భాగంగా ప్రభుత్వ ఏర్పాటుకు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో ఇక బలిపురంలో ఉన్నటువంటి పుంజేరు రిసార్ట్స్కి టీవీకే ఎమ్మెల్యేలందరినీ కూడా తరలిస్తున్నారు. సో ఇక విజయ్ ఇంటికి టీవీకే ముఖ్య నేతలందరూ కూడా క్యూ కడుతూ ఉన్నారు. ఎందుకంటే మంత్రి పదవులు ఎవరైతే ఆశిస్తున్నారో వారందరూ కూడా విజయ్ ఇంటికి క్యూ కడుతున్నారు. సో ఈరోజు ఉదయం నుంచి కూడా సందడి వాతావరణం విజయ్ ఇంటి దగ్గర. నిన్నటి నుంచి కూడా ఎప్పుడైతే ఎక్కువ స్థానాల్లో లీడ్ కనబరిచిందో టీవీకే పార్టీ నిన్న ఎన్నికల ఫలితాల సందర్భంగా సో అప్పటి నుంచి విజయ్ ఇంటి దగ్గర సంబరాలు ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఉదయం నుంచి కూడా విజయ్ ఇంటి దగ్గర అడావుడి కనిపిస్తూనే ఉంది. టీవీకే ముఖ్య నాయకులందరూ కూడా విజయ్ ఇంటికి క్యూ కడుతూ వస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. సో ముఖ్యమంత్రి స్టాలిన్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే లేఖ కూడా టీవీకే అధ్యక్షుడు గవర్నర్కు రాశారు. కాబట్టి సో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ని ఆహ్వానించే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు సో కొంత ఆలస్యం అవుతుందని చెప్పేసి భావించినటువంటి విజయ్ కొంత పార్టీకి చెందినటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా రిసార్ట్స్కి పంపించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అయితే 2 చోట్ల నుంచి సైదులు ఇక్కడ పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్
కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అలాగే హీరోయిన్ త్రిష తిరుచి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? పోటీ చేసే అవకాశం ఉందా? ఎస్, నిన్నటి నుంచి కూడా ఇదే చర్చ చాలా జోరుగా జరుగుతుంది. ఎందుకంటే నిన్న ట్రెండింగ్లో మొత్తం త్రిషానే ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా ట్రెండింగ్ మొత్తం త్రిషానే ఎక్కువగా చర్చ జరిగింది త్రిష విషయంపై. ఎందుకంటే సో తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా తిరుచి ఈస్ట్ నుంచి గెలిచినటువంటి విజయ్ తిరుచి ఈస్ట్కి రాజీనామా చేసే అవకాశం అయితే ఉంది. భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ కూడా ఆయన పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే విషయం కుటుంబ సభ్యులకు పార్టీ నేతలకు విజయ్ చెప్పినట్టుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. కాబట్టి పెరంబూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి కూడా ఆయన గెలిచారు కాబట్టి తిరుచి ఈస్ట్కు విజయ్ రాజీనామా చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే తిరుచి ఈస్ట్కి విజయ్ రాజీనామా చేస్తే ఎవరు మరి టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ. కానీ తమిళ రాజకీయాల్లో మాత్రం త్రిష పోటీ చేసే అవకాశం ఉన్నదని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. లేదంటే విజయ్ తండ్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారని జోరుగా చర్చ జరుగుతుంది. లేదంటే టీవీకేకి చెందినటువంటి నేతలు ఎవరికైతే మొన్న టికెట్ ఆశించి భంగపడ్డారో వారికి అవకాశం ఇచ్చే ఉంటుందని కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి చూడాలి. ఎందుకంటే త్రిష చాలా కీ రోల్ పోషించిందని కూడా చాలా మంది చెప్తున్నారు. ఈ విషయం బయటికి రానప్పటికీ కూడా అభ్యర్థులు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎక్కడ పార్టీ బలంగా ఉంది, టీవీకేని ఎక్కడ ఆదరిస్తారు ఏంటి అనే విషయం చాలా కీ రోల్ ఆమె టీవీకే పార్టీలో పోషించినట్టుగా కూడా తెలుస్తుంది. సో దానిలో భాగంగా ఖచ్చితంగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి తిరుచి ఈస్ట్లో విజయ్కి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి యువత ఎక్కువగా విజయ్ని అభిమానిస్తారు. సో ఆ యువత వల్లే 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎక్కువగా ఆ నియోజకవర్గంలో ఉన్నారు. సో వారందరూ కూడా ఇప్పుడు విజయ్కి టీవీకే పార్టీకి ఓటేసి గెలిపించారు భారీ మెజార్టీతో. గతంతో పోలిస్తే ఈసారి ఆ తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం కూడా భారీగా పెరిగింది. దాదాపుగా 78% పెరిగింది. గతంలో చూస్తే 62% వరకే పోలేని సందర్భం కనిపించింది. కానీ ఈసారి 70 నుంచి 75% ఓటింగ్ పోలేదు కాబట్టి సో యువత ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికి గల కారణం విజయ్ని ముఖ్యమంత్రి చేయాలని. కాబట్టి తిరుచి ఈస్ట్ నుంచి ఇప్పుడు విజయ్ రాజీనామా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎవరు వస్తారు, ఎవరు పోటీ చేస్తారనేది కూడా మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. తమిళ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. కాబట్టి సో త్రిష ఖచ్చితంగా తిరుచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చూడాలి మరి. ఇక రాజీనామా చేసిన తర్వాతనే మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో ఆయన రాజీనామా చేయాలి. రాజీనామా చేసిన తర్వాత 6 నెలలకు ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి సో అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం విజయ్ రాజీనామా చేయాలి. విజయ్ రాజీనామా చేసిన తర్వాత 6 నెలలకి లోపు ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో మరి ఇక ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించాల్సి వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి తిరుచి ఈస్ట్ నుంచి టీవీకే పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనేది కూడా మనకి అప్పుడు తెలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రస్తుతం మాత్రం తమిళ రాజకీయాల్లో ఒకే అంశం చర్చనీయాంశంగా మారినటువంటి అంశం తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేస్తే మాత్రం ఖచ్చితంగా త్రిష అక్కడి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా త్రిషకే టికెట్ ఇవ్వాలి. త్రిష భారీ మెజార్టీతో అక్కడి నుంచి గెలుస్తుందని చెప్పేసి కూడా పార్టీ అభిమానులందరూ కూడా భావిస్తున్నారు. వారందరూ కూడా అదే అంశంపైన చర్చ చేస్తున్నారు. సో ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం విజయ్ బిజీగా ఉన్నారు. సో ఆయన ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. సో ముఖ్య నేతలందరూ కూడా తన ఇంటికి క్యూ కడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి వెళ్తూ ఉన్నారు. సో వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆయనతో భేటీ అవుతూ అనేక అంశాలపైన చర్చ చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఈ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని కూడా విజయ్ ముందే భావించారు. ఆయన నిన్న గవర్నర్కు లేఖ రాసే అంశంలో పొందుపరిచినటువంటి అంశాల్లో కూడా ఇదే అంశం పొందుపరిచారు. వారం నుంచి 10 రోజుల సమయం ఈజీగా ప్రభుత్వ ఏర్పాటుకు సమయం పడుతుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా కొంత మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ గవర్నర్కి చేశారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇచ్చిన లేఖ రాసినటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకొని గవర్నర్ కూడా సమయం ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో చూడాలి మరి. ఇక మ్యాజిక్ ఫిగర్కు ఆయన 11 మంది ఇంకా ఎమ్మెల్యేలు అవసరం పడుతుంది. ప్రస్తుతానికి టీవీకేకి 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. కాబట్టి ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీల మద్దతు కోరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు లేదంటే రేపు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితమే డిఎంకే పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ భేటీ అయ్యారు. సో ఈ భేటీలో యాక్చువల్గా డిఎంకే కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా డిఎంకే మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా పాల్గొనలేదు. కాబట్టి సో ఖచ్చితంగా వారు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. సో వారు మరి ఎటువంటి నిర్ణయం
నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది కూడా కాంగ్రెస్ అగ్ర నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో టీవీకేకి మద్దతు ఇస్తారా లేదంటే డిఎంకే కూటమిలోనే కొనసాగుతారా అనేది కూడా ఏఐసిసి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు కూడా సో కాంగ్రెస్ ఏ విధంగా అయితే ఏఐసిసి మీద ఆధారపడి ఉంటుందో లెఫ్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ సిపిఎం పొలిట్ బ్యూరో అదేవిధంగా సిపిఐ పొలిట్ బ్యూరో నిర్ణయం మేరకు ఆధారపడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చూడాలి కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కంపల్సరీ కాబట్టి అంటే టీవీకే అధ్యక్షుడు తీసుకునే అవసరం ఉంటుంది. కాబట్టి సో మరి వారి మద్దతు తర్వాత ప్రభుత్వం ఏర్పాటుకు ఆయన రంగం సిద్ధం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కొంత సమయం అయితే ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది. సో తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం ఏర్పాటుకు కొంత సమయం ఈజీగా పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇక రిసార్ట్స్ రాజకీయాలకు తమిళనాడు పెట్టిందే పేరు. సో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో టీవీకే నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మహాబలిపురంలోని పుంజేరు రిసార్ట్స్కి అందరూ కూడా బయలుదేరి వెళ్తున్నారు. సో టీవీకే పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడే వారం రోజుల పాటు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదుల్.